హలో ఆల్ మై డియర్ కాన్షియస్ పేరెంట్స్, ఎలా ఉన్నారు అందరు? మనం ఇదివరకు ఒక స్పెషల్ నీడ్స్ చైల్డ్ ఉన్న పేరెంట్ తోని, ఒక స్పెషల్ పేరెంట్ తోని మనం మాట్లాడాం. ఇవాళ అదే సిరీస్ కంటిన్యూ చేస్తూ మరొక స్పెషల్, రియల్లీ స్పెషల్ మదర్ తో మనం మాట్లాడతాం. షీఈ్ సో స్పెషల్. ఎందుకు అంటే అన్ని గ్రూప్ చేస్తూ తనలో తాను చాలా ఇవాల్వ్ అవుతూ ఆ ఇవల్యూషన్ కి కావాల్సిన లెర్నింగ్స్ అంతా గ్యాదర్ చేసుకుని, అంతేకాకుండా ఇప్పుడు నా షీఈ్ నాట్ జస్ట్ ఎ పేరెంట్, షీఈ్ ఆల్సో ఏ పేరెంటింగ్ కోచ్, షీఈ్ ఆల్సో ఏ రెమీడియల్ టీచర్, షీఈ్ ఆల్సో ఎన్ ఆథర్ ఆఫ్ ద బుక్ పర్స్యూట్ ఆఫ్ పేరెంటింగ్. సచ్ ఎ వండర్ఫుల్ బుక్ ఇట్ ఈస్. మనం ఈ రోజు ఇన్వైట్ చేద్దాం ముబషిరా బేగం మ్యామ్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను, మీరంతా ఎలా ఉన్నారు? All good, ma'am. Thank you so much for being here today. So, Pleasure, my pleasure. thank you so much, ma'am. Before getting into the topic, I just wanted to say your journey or your role as a mother of special needs child in your words, ma'am. అలా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో అర్థం కాదు ఫస్ట్. ఎందుకంటే అందరూ పేరెంట్స్ లాగానే నేను కూడా పిల్లల్ని అందరూ ఎలా పెంచుతారో అలాగే పెంచాను అని అనిపిస్తుంది. ఓన్లీ స్ట్రగల్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉండటం వల్ల వాళ్ళని ఎలా పెంచాలో మనకు ముందు అర్థం కాదు. ఎందుకంటే అందరిలాగా లేరు, వీళ్ళు డిఫరెంట్ గా ఉన్నారు, వీళ్ళకి ఏం చేయాలి, అన్ని డిఫరెంట్ గానే చేయాలేమో అన్న ఇదిలో ముందు భయం వచ్చేస్తుంది పేరెంట్స్ కి. తర్వాత మెల్లిగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వాళ్ళతో పాటు మనం కూడా ఎదగడం, మళ్ళీ మన చైల్డ్హుడ్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో అదే మనకు దేవుడిచ్చే పెద్ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నీ అని నాకు అనిపిస్తుంది. సో హంబుల్ ఆఫ్ యూ మ్యామ్, బికాస్ మనం వేరే పేరెంట్స్ గా మీ సిచ్యువేషన్ ఆర్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్, స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ ని చూస్తే ఐ ఫీల్ సో లైక్ అంత గట్సీగా ఆర్ అంత స్ట్రాంగ్ గా ఎలా ఉంటారు అన్న డౌట్ నాకైతే ఎప్పుడు వస్తుంది. I really have an edge over the special needs parents అన్నమాట. I feel very like నాకైతే వాళ్ళు నార్మల్ పేరెంట్స్ వేరు, స్పెషల్ నీడ్ పేరెంట్స్ ఆర్ స్టెప్ అహెడ్ అనే అనిపిస్తుంది ఎప్పుడు. మ్యామ్, అసలు మీరు ఫస్ట్ ఎప్పుడు మీ చైల్డ్ స్పెషల్ నీడ్స్ చైల్డ్ అని మీరు ఎప్పుడు ఫస్ట్ రికగ్నైజ్ చేశారు? అండ్ హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్ ఎమోషనల్, ఇట్స్ ఆల్సో ఎమోషనల్ రైట్, దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు యాజ్ ఎ మదర్? 2 years అయినా సరిగ్గా మాటలు రాలేదు పాపకి. ఇంకా నడవడం కానీ వేరే విషయాల్లో కూడా చాలా తక్కువగా, డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉన్నింది. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఈ నెలలో పాప లేదా పిల్లలు గడప దాటుతారని, ఈ నెలలో మాట్లాడడం మొదలు పెడతారని, అవన్నీ చాలా స్లోగా అయినాయండి పాపకి. అంటే మైల్ స్టోన్స్ అన్ని తనవి చాలా స్లో అన్నమాట. సో అప్పుడు నార్మల్ గా మా హస్బెండ్ అపోలో హాస్పిటల్లో వర్క్ చేసేవారు. సో అక్కడున్న మా ఒక ఫ్రెండ్ డాక్టర్ చూసి, సంథింగ్ ఈస్ రాంగ్ విత్ యువర్ డాటర్, మీరు చూపించండి, టెస్ట్లు చేయించండి అని చెప్పేసి సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ ని, అంటే పీడియాట్రిషియన్ ని ఫస్ట్ కన్సల్ట్ చేయడం జరిగింది. ఆయన అన్నారు, మేబీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఆర్ సంథింగ్, చిన్న ప్రాబ్లమ్సే అయి ఉంటాయి, ప్రస్తుతానికి చూడటానికి ఏం అంతగా అనిపించట్లేదు, కొంతమంది లేట్ గా మాట్లాడతారు, లేట్ గా చేస్తారు, చూద్దాము అని చెప్పేసి మెల్లిగా ఒక్కొక్కటి స్టార్ట్ చేశారనమాట. టెస్ట్ చేయడం కానీ లేదా ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అనేది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లోనే వాళ్ళు కూడా వెళ్ళారు. చివరికి ఒక 4 years వచ్చిన తర్వాత అప్పుడు మాకు ఎండోక్రైనాలజిస్ట్ ని కూడా ఒకసారి కన్సల్ట్ చేయండి అన్నారు. అప్పుడు కన్సల్ట్ చేసిన తర్వాత తను మేబీ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనేది ఉండవచ్చు అని అన్నారన్నమాట. దానికంటే ముందు వేరే టెస్టులు చేయడం వల్ల థైరాయిడ్ కూడా ఉంది అని తెలిసింది. దానికి ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టాము. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీకి చేయవలసిన టెస్ట్ అప్పుడు చేశారన్నమాట.
చేసి ఈ హార్మోనల్ డెఫిషియన్సీ ఉంది, దానికి ఇలా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో యూ నీడ్ టు హ్యావ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియలీ యూ నీడ్ టు బి లిటిల్ మోర్ గుడ్ టు, అంటే ఆ ఇంజెక్షన్ తీసుకోవాలంటే మీ దగ్గర కొంచెం మనీ ఉండాలి, సపరేట్ గా దానికోసం కూడా మీరు ప్లాన్ చేయండి ముందు, దెన్ అవి అంతా ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అన్నారు. సో అలాగా 4 years ఉన్నప్పుడు తన జర్నీ స్టార్ట్ అయ్యింది ఇది. సో హార్మోనల్ డెఫిషియన్సీకి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాము. అలాగా అంటే తను 10 సంవత్సరాలు ఏజ్ వచ్చే వరకు, అంటే ఎప్పుడైతే లేట్ గర్ల్స్ లో అయితే పీరియడ్స్ స్టార్ట్ అయ్యే వరకు ఇవ్వాలి అన్నారు. సో దట్ వాస్ రియలీ స్ట్రగల్ ఫర్ us to get that financial support, but in that case not only what we are earning, we also got support from Tata Steel Trust ఉంటుందన్నమాట. వాళ్ళకి మేము లెటర్ రాస్తాము, టాటా ట్రస్ట్ వాళ్ళకి, బికాస్ మై హస్బెండ్ వాజ్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ టాటా స్టీల్. సో లైక్ దట్ somebody suggested that why don't you write a letter, వాళ్ళకి ఒక లెటర్ రాస్తే వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉంది, సో ఆ ట్రస్ట్ నుంచి కూడా మీకు హెల్ప్ దొరుకుతుంది అన్నారు. సో లెటర్ రాయడం వల్ల వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 1.5 year వాళ్ళు హెల్ప్ చేశారు. దెన్ వన్ మోర్ డాక్టర్ ఫ్రమ్ USA, he came to Apollo. At that time మా హస్బెండ్ కూడా అపోలోనే ఉండేవారు, పర్సనల్ ట్రైనింగ్స్ ఇచ్చేవారు. సో అలా పర్సనల్ ట్రైనింగ్ సెషన్స్ వెళ్ళినప్పుడు తనతో డిస్కస్ చేస్తే తను 1 year హెల్ప్ చేశారు. అలాగే డిఫరెంట్ పీపుల్, వేరే వేరే వాళ్ళు దేవుడు పంపిస్తారంటారు కదా, అలాగే పంపించిన వాళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల అలా ఆ జర్నీ కొంచెం స్మూత్ అయ్యింది. సో ప్రతి పేరెంట్ విషయంలో వాళ్ళ స్ట్రగల్స్ వాళ్ళకు ఉంటాయి. మనం అనుకుంటాం స్పెషల్లీ చైల్డ్ కే ఉంటాయని, అలా అనేం లేదు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇద్దరు డాటర్స్ నాకు, సో ఇద్దరికి సమానంగానే పెంచాము అని మేము అనుకుంటున్నాము. No, here the level of equality as a parent అంటే వాళ్ళ నీడ్స్ ని బట్టి, that I wish every parent will understand that. మనం ఈక్వల్ గా చూస్తున్నాం అంటే వీళ్ళకి 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, వీళ్ళకి 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, వీళ్ళతో 1 గంట మాట్లాడుతున్నాం, ఇంకో చెల్లితో కూడా 1 గంట మాట్లాడుతున్నాం. అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద చైల్డ్, we are fulfilling the needs of the child. That is the most important thing. I think every parent will learn from this interview today. వాళ్ళ ఎమోషనల్ నీడ్స్, వాళ్ళ అన్ని నీడ్స్ ని మనం సాటిస్ఫై చేయడానికి యాజ్ ఎ పేరెంట్స్ గా ట్రై చేస్తాం. దట్ ఈస్ వేర్ యాజ్ ఎ పేరెంట్ వి షో ఈక్వాలిటీ, రైట్? మేడం, ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడారు. దట్స్ ఎ వెరీ క్రూషియల్ పాయింట్. ఐ నో యూ హ్యావ్ మెన్షన్ ఇట్ ఇన్ ద book as well, such an amazing book. What about the emotional things? How was your emotions? Like, how did you react to that? Were you as calm as now? I have seen you from years. Me anta calm aura ni. I just wonder always, how can you be so calm and so relaxed anukuntanu? Are you by birth the same way or something has changed in you? I don't know, maybe దీనికోసమే దేవుడు పుట్టించాడేమో. బై బర్త్ లిటిల్ కామ్నెస్ ఉంది. చిన్నప్పుడు కూడా స్కూల్లో కూడా ఫ్రెండ్స్ వచ్చి ముందు నాతో అందరూ షేర్ చేసుకునే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్. ఐ డోంట్ నో వై ఐ ఫెల్ట్ లైక్ నౌ ఐ ఫీల్ లైక్ మేబీ చిన్నప్పటి నుంచి దట్ కౌన్సిలర్ థింగ్ వాస్ దేర్ ఇన్ సైడ్. సో ఐ కెన్ సే, అంటే పేషెన్స్ కొంచెం నాలో ఎక్కువే అనుకుంటాను చిన్నప్పటి నుంచి. అది మా పేరెంట్స్ వల్ల వచ్చిందో మరి నా పర్సనాలిటీ ఎలానో తెలియదు, కానీ అది మాత్రం ఉనింది. దీనికోసమే అలా ఉనిందేమో. సో వెన్ ఐ ఫస్ట్ ఎప్పుడైతే మాకు తెలిసింది ఇలాగా అనేసి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు పెంచేటప్పుడు ఛాలెంజెస్ వస్తాయి చాలా అని ఎప్పుడైతే తెలిసిందో, అది రియలీ ఒక రకంగా అంటే షాక్ అనే చెప్పాలి. బట్ ముందుగానే కొంచెం ప్రిపరేషన్ చేస్తున్నాము, ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకున్నది మా మేనత్తయ్య కొడుకుని. సో అందరూ చెప్తూ ఉంటారు కదా, మేనర్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. సమ్వేర్ అది మన మైండ్ లో ఎక్కడో ఒక మూల ఉంటుంది, అప్పుడు లోపల ఉండిపోతుంది అనమాట. సో మేబీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో అవన్నీ నేను ఎక్కువగా ఆలోచించాను, దాని వల్ల ఇలాంటివి అయినాయా, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే మన
అనుకోకుండా చేసాము, కానీ మేబీ దానివల్ల వచ్చాయేమో ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉండేవి లోపల. సో ఏదైనా పర్లేదు, అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇద్దరం కలిసి ఈ వచ్చిన ఛాలెంజెస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీనికి ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించాలి అని చెప్పడం వల్ల, అంటే నేను కొంచెం యాజ్ ఎ మదర్ మనం సాఫ్ట్ గా ఉంటాం చూడడానికి కూడా. సో ఎప్పుడైతే అది తెలిసిందో నేను ఎక్కువగా బాధపడ్డాను. ఆ టైంలోనే మా హస్బెండ్ కూడా తనకు కొంచెం స్ట్రాంగ్ గా నిలిచి, యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ హీ ఆల్వేస్ లవ్ ఛాలెంజ్. సో హీ సెడ్ నో, దిస్ ఇస్ అ ఛాలెంజ్ యూ నీడ్ టు ఓవర్కమ్. ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది, మనం చేయగలుగుతాం కాబట్టి మనకు ఈ ప్రాబ్లం వస్తుంది అన్న పాజిటివ్ వేలో తను ముందుకెళ్ళడం జరిగింది, సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మేమిద్దరం కలిసి ముందుకు సాగుతున్నాం. సో మీకు చిన్నప్పటి నుంచి ఉన్న కౌన్సిలింగ్ ఎబిలిటీస్, సార్ లో ఇన్బాన్ అండ్ సార్ జర్నీలో ఉన్న ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ కలిసి ఒక వండర్ఫుల్ ఫ్యామిలీగా మిమ్మల్ని కన్వర్ట్ చేస్తున్నారు. దట్స్ సో నైస్. మీరు మీ జర్నీలోని స్పెషల్ నీడ్స్ చైల్డ్ పాపకి స్టార్టింగ్ లెర్నింగ్ ఇష్యూస్ కూడా మీరు అబ్జర్వ్ చేశారు కదా. అబ్జర్వ్ చేసినప్పుడు హౌ యు ఫేస్ దట్ ఛాలెంజ్? అంటే ఫస్ట్ లో మాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇలా వస్తుంది, ఎందుకు రాయలేకపోతుంది. ఆ ఏజ్ లో అందరు రాస్తారు కదా. అప్పటికే సెకండ్ పాప కూడా పుట్టడం వల్ల తనతో కంపారిజన్ జనరల్ గా ఎలా వస్తుందో అది స్టార్ట్ అయిపోయింది అన్నమాట. తను చేయగలుగుతుంది, తినేందుకు రాయట్లేదు, 2 years ఎల్డర్ కదా అన్న ఇదిలో ఉండేవాళ్ళు. స్కూల్లో కూడా జాయిన్ చేసాం. అక్కడ కూడా యూకేజీ ఎల్కేజీ అంతగా ఎవరు పట్టించుకోరు కాబట్టి కొంచెం పాస్ అయిపోవడము అలా అయ్యింది. దెన్ ఫస్ట్ క్లాస్ లో వచ్చేటప్పటికి ఇష్యూస్ వచ్చాయి. యూకేజీలోనే వాళ్ళు అన్నారనమాట, సంథింగ్ ఇస్ రాంగ్, రాయలేకపోతుంది, కష్టం అవుతుంది ఈ పోర్షన్ అలా అని. దెన్ సమ్ ఫ్రెండ్స్ సజెస్టెడ్ దట్ తనకి తక్కువ పిల్లలు ఉండే స్కూల్లో, అంటే పర్ క్లాస్ 30 కాకుండా ఒక 10-15 పిల్లలు ఉండే స్కూల్లో చేర్పించి చూడండి, అక్కడైతే కాన్సన్ట్రేట్ చేయడానికి టీచర్ కి ఈజీ ఉంటుంది, హెల్ప్ చేస్తారు టీచర్స్. అలా చేంజ్ చేశాము. బట్ అన్ఫార్చునేట్లీ ఆ స్కూల్లో వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ చేస్తాము అనేసి మొత్తం మేనేజ్మెంట్ అంతా మారిపోవడం వల్ల మాకు ఇబ్బంది అయింది. ఫైనాన్షియల్ ఇబ్బంది అవడం వల్ల అది మళ్ళీ చేంజ్ చేయాల్సి వచ్చింది స్కూల్. ఆ టైంలో ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తూ ఏ స్కూల్ మంచిది అని చెప్పడం జరిగింది అనమాట. అప్పుడే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, మేబీ తనకి ఇష్యూస్ ఉన్నవి మనకు అర్థం కావట్లేదేమో, స్పెషల్ ఎడ్యుకేటర్స్ అని ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేయండి అన్నారు. ఇందులోనే మనకు తెలిసినట్టుగా ఐ కెన్ సే ద వికీపీడియా లాగా వచ్చిన మూవీ తారే జమీన్ పర్ రిలీజ్ అయింది 2007-8 టైంలో. సో దాంట్లో చూపించిన క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్లీ నాకు మా పాపలో కనిపించాయి. అంటే డే డ్రీమింగ్ గానీ, రైటింగ్ లో ప్రాబ్లం గానీ, సంథింగ్ డిఫరెంట్ గా ఉన్నట్టు. అంతకు ముందు వరకు సరే నాకు కూడా ఫైనాన్షియల్ ఇబ్బంది అవడం వల్ల అది మళ్ళీ చేంజ్ చేయాల్సి వచ్చింది స్కూల్. ఆ టైంలో ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తూ ఏ స్కూల్ మంచిది అని చెప్పడం జరిగిందనమాట. అప్పుడే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, మేబీ తనకి ఇష్యూస్ ఉన్నవి మనకు అర్థం కావట్లేదేమో, స్పెషల్ ఎడ్యుకేటర్స్ అని ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేయండి అన్నారు. ఇంతలోనే మనకు తెలిసినట్టుగా ఐ కెన్ సే ద వికీపీడియా లాగా వచ్చిన మూవీ తారే జమీన్ పర్ రిలీజ్ అయింది 2007-8 టైంలో. సో దాంట్లో చూపించిన క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్లీ నాకు మా పాపలో కనిపించాయి. అంటే డే డ్రీమింగ్ గానీ, రైటింగ్ లో ప్రాబ్లం గానీ, సంథింగ్ డిఫరెంట్ గా ఉన్నట్టు. అంతకు ముందు వరకు సరే నాకు కూడా స్పెల్లింగ్స్ వచ్చేవి కాదు అని మా హస్బెండ్, లేదా నేను కూడా ఇంగ్లీష్ లో అంత బాగలేను కదా అన్నట్టుగా కాంప్రమైజ్ టైప్ లో వెళ్ళేవాళ్ళు. లేటర్ అన్న ఇదిలో ఉన్నారు. దెన్ ఆఫ్టర్ దట్ మూవీ వి రియలైజ్ దట్ షీ నీడ్ హెల్ప్, అండ్ ఫ్రెండ్స్ సజెషన్ వల్ల అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ దగ్గర వెళ్ళాము. వాళ్ళు అసెస్ చేసి డిస్లెక్సియా ఉంది, సో యూ కెన్ చూస్ అదర్ స్కూల్ ఫర్ యువర్ డాటర్ అని చెప్పేసి వాళ్ళు ఒక స్కూల్ సజెస్ట్ చేశారు. హైదరాబాద్ లోనే విద్యాంజలి అనే స్కూల్, అమీర్పేటలో అనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత తనకి ఈజీ అయ్యింది ఎడ్యుకేషన్ పరంగా కానీ, పిల్లలతో కలవడం కానీ, ఫ్రెండ్షిప్ చేయడం కానీ అన్ని తనకు అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఈజీగా. అక్కడ అంటే అంత హైపర్ వాళ్ళు కాదు కానీ ఆటిజం ఉన్న పిల్లలు, ADHD బిహేవియర్ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళు,
అందరూ వచ్చేవాళ్ళు. సో చిన్న స్కూల్ ప్లస్ కాన్సన్ట్రేషన్ చేయడానికి టీచర్స్ కి కూడా టైం ఉండేది, అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. సో బడీ సిస్టమ్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా వాళ్ళు క్రియేట్ చేశారు. అంటే పెద్ద పిల్లలు 10th క్లాస్ లో ఉన్న పిల్లలు చిన్న పిల్లలకు కూడా హెల్ప్ చేయాలి అన్న, అంటే కొంతమంది ఉండేవాళ్ళు పిల్లలు స్మార్ట్ గా ఉంటారు కదా, కొంతమంది పిల్లలు ఉండేవాళ్ళు, సో వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. సో అలాగా ఆ స్కూల్ తనకు హెల్ప్ అయ్యింది. సో మీన్ వైల్ తనకు హెల్ప్ చేయాలని నేను కూడా అప్పటి నుంచే స్పెషల్ ఎడ్యుకేషన్ చదవడం స్టార్ట్ చేశాను అనమాట. నేను కూడా ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత వాళ్ళకి ఎక్కడైనా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో అలాగా అక్కడ ఛాన్స్ వచ్చింది నాకు. అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 15 years అక్కడే నేను కూడా వర్క్ చేశాను ఆ స్కూల్. సో అలాగా మీకు స్పెషల్ నీడ్ చైల్డ్ ని హ్యాండిల్ చేయడానికి నేర్చుకున్న మీ రెమెడియల్ కోచింగ్, మీ స్పెషల్ ఎడ్యుకేషన్ చాలా మంది అదర్ పిల్లలు కూడా హెల్ప్ చేసింది, రైట్? That was the first turn in your career as well. అంటే మోస్ట్లీ ఐ యూస్ టు థింక్ అబౌట్ టీచింగ్ ఓన్లీ, టీచర్ గా అవ్వాలి అన్న ఆలోచన మీద ఎక్కువగా నేను ఆగిపోయేదాన్ని. ప్రతి ఫీల్డ్ గురించి ఆగేదాన్ని, బట్ టీచర్ దగ్గర ఎందుకు ఆగిపోయేది, అది ఎందుకు ఆగిపోయేదో అర్థం కాలేదు అప్పటి వరకు. సో మేబీ ఈ ఫీల్డ్ లోకి రావడానికి అలా నా ఐడియాస్ అక్కడ ఆగిపోయేవేమో అనిపించి. సో దట్ వాస్ a great experience learning. Now, like remedial or special educator నుంచి how was your journey like parenting? ఈ ట్రాన్సిషన్ ఎప్పుడైంది? మోస్ట్లీ నేను నాలో ఉందో లేదా మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల అలా ముందుకు వెళ్ళడం జరిగిందో, చాలా వాటిలో ట్రై చేయడం జరుగుతూ ఉండేది. కొత్తవి నేర్చుకోవాలి, ఇది ఏంటి అదేంటి అన్న కుతూహలం అంటారు కదా, ఆ విధంగా ఏదో ఒకటి ఉండేది. అది మేబీ పిల్లలకు ఉపయోగపడుతుందో లేదా నాకు ఉపయోగపడుతుందో అనే ఆలోచనలోనే వెళ్ళేదన్న. సో అలాగే హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల ఒక చిన్న కోరిక ఉంది, అది కూడా తీర్చుకోవాలనుకుంటున్నాను అనేసి ఒకరోజు అడగడం జరిగింది. అదేంటి అంటే మిస్సెస్ తెలంగాణ అని పోటీలు జరుగుతున్నాయి, నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను, కానీ కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. అంటే నువ్వు కూడా స్కూల్లో వర్క్ చేస్తున్నావు, నీ సేవింగ్స్ ప్లస్ ఇప్పటి వరకు నువ్వు నీ కోసం అన్నట్టుగా ఏది అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నావు, ప్రొసీడ్ అన్నారు అనమాట. సో దాట్ గేవ్ మీ లైక్ ఒక పుష్ అంటారు కదా, సపోర్ట్, కాన్ఫిడెన్స్. సో దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలా మంది స్పెషల్ పిల్లలు ఉన్న పేరెంట్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చింది. వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తున్నారు అవన్నీ నేను వాళ్ళ ద్వారా ఇప్పటి వరకు నేర్చుకుంటున్నాను. అంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయి వాళ్ళ సపోర్ట్ కూడా ఇప్పటి వరకు ఉంది, ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే పాండమిక్ వచ్చినప్పుడు స్కూల్ పాప కోసం వదలాల్సి వచ్చింది. అంటే తన 10th కంప్లీట్ అయింది, నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు తనకు ఇంకొంచెం ఎక్కువగా హెల్ప్ చేయొచ్చు అని నేను కూడా జాబ్ లోంచి రిజైన్ చేయడం జరిగింది. చేసి పాండమిక్ కాబట్టి అందరూ ఆన్లైన్ లోనే వెతుకుతూ ఉన్నారు. సో ఆన్లైన్ క్లాసెస్ ఫ్రెండ్స్ హెల్ప్ వల్ల వాళ్ళ పిల్లలకి టీచ్ చేయడం వల్ల ఆన్లైన్ క్లాసెస్ నేను స్టార్ట్ చేసేదాన్ని. అప్పుడు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం కాబట్టి సో దాంట్లో పేరెంటింగ్ కోచింగ్ అనేది కనిపించింది. ఇదేంటో కొత్తగా ఉంది, పేరెంటింగ్ కి కూడా ఇలా కోచింగ్ తీసుకోవాలా అన్న ఆలోచనలో, అన్న డౌట్ లో దాంట్లో వెళ్ళడం జరిగింది. వాళ్ళ సెషన్స్ అటెండ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో అలాగా ఆ కోర్స్ లో జాయిన్ అయ్యి 5 years నుంచి దాంట్లో వర్క్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు చేసే ఆన్లైన్ ఫ్రీ ప్రోగ్రామ్స్ గానీ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అన్నమాట. ఈవెన్ నేను కూడా మనం పేరెంటింగ్ దాంట్లో చేసినప్పుడు కోచ్ గా చేస్తున్నప్పుడు సర్టిఫికేషన్ ఇలాంటిది ఒకటి ఉంటది అన్న విషయం నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న అప్పటి వరకు తెలియదు.
And True, true. I should also like to add here, we both are from the same team, from the Yes. same team academy. We both are certified parenting coaches there, and that's a wonderful community we have as a parenting coaches. So, True. madam, apart from this, do you have and one more thing I just wanted to add, మీరు ఈ లాస్ట్ కాన్వర్సేషన్ లో మీరు చెప్పినప్పుడు you took time for yourself. That is such a beautiful thing. Even నార్మల్ గా ఉండే పిల్లల్ని హ్యాండిల్ చేసే పేరెంట్స్ కూడా they completely neglect on the self care part. సెల్ఫ్ కేర్ ని ఎక్కడో దగ్గర నెగ్లెక్ట్ చేస్తారు. సెల్ఫ్ కేర్ డజంట్ ఓన్లీ మీన్ యువర్ హెల్త్ ఆర్ యువర్ ఎమోషనల్, ఇట్స్ ఆల్సో వాట్ యు లైక్, వాట్ యు డోంట్ లైక్. ఓన్లీ దెన్ అప్పుడు మనం ఒక సాటిస్ఫైడ్ హ్యూమన్ గా వి లివ్ టు ద ఫుల్లెస్ట్. మీరు ఇంత స్ట్రగల్స్ ఇవన్నీ చేస్తూ కూడా ఐ రియల్లీ లైక్ ద వే యూ కోటెడ్ ఆల్సో. యూ వాంటెడ్ టు పార్టిసిపేట్ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్ యూ టు ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ కదా. ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్. మీతో పాటు ఇంకా చాలా మంది స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ ఉన్నారు అన్నారు. దట్ సో ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ హౌ డు వి మేనేజ్ అవర్ టైం. మనం మనకి టైం తీసుకోవాలి, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవాలి అనుకుంటే దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండ్ ఎవ్రీ పేరెంట్ షుడ్ డూ దిస్. మేడం, మీరు ఈ జర్నీలోని డిడ్ యూ ఫీల్ సంథింగ్ ఈజ్ లాకింగ్ ఇన్ ద సొసైటీ ఆర్ డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ ద సొసైటీ టు సపోర్ట్ ద స్పెషల్ నీడ్ చిల్డ్రన్? వాట్ డూ యూ ఫీల్ లైక్? సపోర్ట్ అనేది అంటే ఇప్పుడు మామూలుగా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందో అప్పుడే దాని గురించి ఆలోచిస్తాం. లైక్ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీసే అనుకోండి. డయాబెటీస్ మనకు వచ్చిందని తెలిసిన తర్వాతే దాని గురించి ఆలోచిస్తాము, దాని గురించి చూస్తాము, ట్రీట్మెంట్ కోసం ట్రై చేస్తాము. లేదా దానికి ఎవరెవరికి ఉంది అనేది అప్పటికి మనకు తెలియదు, కానీ అప్పుడు దాని తర్వాత తెలిసిన తర్వాత దాని గురించి ఆలోచించి వెతకడం మొదలు పెడతాం. అలాగే ఇది కూడా ఒక చిన్న డిఫెక్ట్ లేదా డిజబిలిటీ, ఏదైనా వర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది కూడా అటువంటిదే. ఒక డయాబెటీస్ కానీ లేదా ఒక ఫీవర్ కానీ ఎలా వస్తుందో ఈ కండిషన్స్ కూడా అలాంటివే అనేది నా ఉద్దేశం. అప్పుడే మనం దాని గురించి ఆలోచించి దాని గురించి సొల్యూషన్స్ గురించి వెతుకుతాం. సో దీని గురించి అవేర్నెస్ అనేది వచ్చింది ఎప్పుడైతే ఇప్పుడు వచ్చింది జర్నీ. ఇన్ని సంవత్సరాల్లో దీని గురించి అవగాహన అనేది జరుగుతుంది, అందరు వింటున్నారు, చూస్తున్నారు. బట్ స్టిల్ చాలా మంది పేరెంట్స్ లో యాక్సెప్టెన్స్ అనేది లేదు. అంటే ఇటువంటి పిల్లలు పుట్టారు, ఇంటలెక్చువల్ డిసేబుల్డ్ అంటారు వీళ్ళని. సో ఒక స్పెషల్ చైల్డ్ అనగానే సంథింగ్ మనకు అది భయం వల్ల కానీ లేదా ఏంటి నన్ను సమాజంలో యాక్సెప్టెన్స్ దొరుకుతుందా లేదా, నన్ను అప్రిషియేట్ చేస్తారా లేదా, నా పిల్లల్ని ఎలా తీసుకుంటారు సమాజం అనేది మనం ముందు భయపడిపోతాం. అందువల్ల చాలా మందిలో ఏంటంటే యాక్సెప్టెన్స్ లేదన్నమాట. పేరెంట్స్ లోనే యాక్సెప్టెన్స్ తక్కువగా ఉంది. అందరికి పర్ఫెక్ట్ చైల్డ్ కావాలి అంటే అందరూ పర్ఫెక్ట్ గా ఉండలేరు. ఈ ఇంపర్ఫెక్షన్ లోనే పర్ఫెక్షన్ ఉంది యాక్చువల్లీ. అండ్ యు ఆల్సో ఫైండ్ సో మచ్ బ్యూటీ ఇన్ ద ఇంపర్ఫెక్షన్, రైట్? yes. సో నిన్న చూసిన మూవీని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే సితారే జమీన్ పర్, దాంట్లో ఒక వర్డ్ చెప్తారు, తుమారా నార్మల్ తుమారా హై, మేరా నార్మల్ మేరా హై. నీకు నార్మల్ గా అనిపించింది నాకు కాకపోవచ్చు, అదే కదా మనకు. సో ఆ విధంగా పిల్లల్ని మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు ముందుగా మీ ఏమంటారు మీ మైండ్ సెట్ ని వీళ్ళు నార్మలే, వీళ్ళు నాలాగే, నేను వీళ్ళకి హెల్ప్ చేయాలి, ముందు నా పిల్లోడు నా అమ్మాయి అనేది మీరు యాక్సెప్ట్ చేసుకుంటే దాని తర్వాత అన్ని ఈజీ అవుతాయి. యాక్సెప్టెన్స్ అనేది ముందు మనం గుర్తుపెట్టుకోవడం వల్ల సరైన డయాగ్నోసిస్ గానీ ట్రీట్మెంట్ గానీ వెళ్ళకుండా ఇబ్బంది పెడుతున్న పేరెంట్స్ కూడా చూస్తారు. పేరెంట్స్ చాలా వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నా పిల్లోడికి ఇలా ఉంది అని చెప్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నా ఫంక్షన్స్ కి వెళ్తే ఇటువంటి పిల్లల్ని చూస్తే వేరే వాళ్ళు మమ్మల్ని అపార్థం చేసుకుంటారేమో, ఎలా ఉంటుంది అనేది మనం ఎక్కువగా ఆలోచిస్తాం కదా. సో అటువంటి వాటిని మనం
ముందుగానే ఆలోచించి ఆ ఛాలెంజెస్ ని ఫేస్ చేయాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ ఛాలెంజెస్ మనకు ఛాలెంజెస్ గా అనిపించవు. ఆ జర్నీ మీకు క్రియేట్ అవుతుంది. ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయండి. మీ పిల్లవాడు, మీ బాబు, మీ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారో అలా వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. మిగతావన్నీ చూసుకుంటారు దేవుడు. ఈజీ అయిపోతుంది. సో దట్స్ సో వండర్ఫుల్ టు టాక్ టు యూ. మీ బుక్ లోంచి ఒక చిన్న కోట్ ఐ వాంట్ టు, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ఇస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. మీ జర్నీ యాజ్ అ స్పెషల్ నీడ్స్ పేరెంట్ గా మీరు రాసింది, దట్స్ సో వండర్ఫుల్. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్ టు అవర్ ఆడియన్స్. రేజింగ్ ఎ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ does not make a special family, it makes a family special. వండర్ఫుల్. మనకి స్పెషల్ గా అక్కర్లేదు, మనమే విల్ బి మోర్ స్పెషల్ ఆఫ్టర్ డూయింగ్ దట్. దట్స్ వండర్ఫుల్ ఎండింగ్. And I also want to add now, like the little girl that we are talking about is all grown up and she's doing wonderful painting exhibitions and all. We should share some pics of her paintings as well in this video. We'll add those as well. And I wish you all like more power and more love to you all. What is your final word for all the parents out there, those who are having special needs or normal children? What's your one last final takeaway for all the parents out there? As a parent, మీరు ముందు యాక్సెప్ట్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీలో కావాల్సిన చేంజెస్ మీరు చేసుకోండి. ముందు మీ పిల్లలతో కనెక్ట్ అవ్వండి. ఆ కనెక్షన్ రిలేషన్షిప్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. ఆ రిలేషన్షిప్ లేకుంటే వాళ్ళు మీ మాట వినరు, మీరు ఫ్రస్ట్రేట్ అవుతారు. ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. సో ముందు వాళ్ళతో ఒక మంచి సంబంధాన్ని, ఒక మంచి బంధాన్ని మీరు ఏర్పరచుకోండి. టైం ఎవరికీ ఉండదు, కానీ పిల్లల కోసం టైం తీసుకోవాల్సి వస్తుంది, కొంచెం టైం కేటాయించాల్సి వస్తుంది వాళ్ళ కోసం. అప్పుడే వాళ్ళు మీరు కనెక్ట్ అవుతారు. ఈ రిలేషన్షిప్ ని ఒక అందమైన బొమ్మరిల్లుగా మీరు ముందుకు సాగదు. That's so nice. And I also wish all the parents, ఎలాగైతే ముక్షిరా మేడం కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి, సార్ వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి ఎంత కంప్లీట్ సపోర్ట్ దొరికింది. దెర్ విల్ బి మూమెంట్స్ ఆఫ్ హై అండ్ లో. అది నార్మల్ పేరెంటింగ్ జర్నీ అయినా, స్పెషల్ నీడ్స్ పేరెంటింగ్ జర్నీ అయినా, పేరెంట్స్ ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండి దాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ ప్రతివి కూడా. So once again, thank you so much, ma'am. And her book Pursuit of Parenting is available on Amazon, right, ma'am? Amazon lo undi. You can all get it and read. It's a wonderful book, not only for special needs parents. You'll get so many insights, like as a parent మీరు ఎలా ఇందులో ఉన్న చాలా మీకు టిప్స్ మీకు యూజ్ అవుతాయి. జస్ట్ గో త్రూ ద బుక్. ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్. Thank you so much, madam, for your wonderful time. Thank you. Thank you so much for giving me this opportunity. Thank you.